ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పుడు మైథలాజికల్ చిత్రాల హవా నడుస్తోంది. ఈ ట్రెండ్ లో భాగంగా రెండు భారీ చిత్రాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఒకటి బాలీవుడ్ లో నితీష్ తివారీ డైరెక్షన్ లో రెండు భాగాలుగా వస్తున్న రామాయణ. ఇది పూర్తి విజువల్ వండర్ గా ఉండబోతోంది. ఇక రెండోది మన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి. ఇందులో మైథాలజీతో పాటు టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ టచ్ కూడా ఉండడం విశేషం. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్నాయి. భారీ సినీ పరిశ్రమలో పౌరాణిక కథలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ జోనర్ సినిమాల నిర్మాణం మళ్లీ ఊపందుకుంది. ఇప్పటికే కొన్ని సినిమాలు రాగా ప్రస్తుతం రెండు అతి భారీ చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. ఈ రెండింటి షూటింగ్లు చాలా వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అందులో ఒకటి రామాయణ కాగా మరొకటి వారణాసి. బాలీవుడ్లో ఇతిహాస రామాయణం ఆధారంగా రామాయణ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన విజువల్ వండర్గా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. అదే సమయంలో టాలీవుడ్లో దర్శక ధీరుడు రాజమౌళి వారణాసి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పురాణ కథతో పాటు టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ వంటి కొత్త అంశాలను కూడా జోడిస్తున్నారని గట్టిగా వినిపిస్తుంది. ఈ రెండు సినిమాల కథాంశాలలో పోలికలు ఉండడం ఖాయమని, ఇది మేకర్స్ కు పెద్ద సవాల్ లాంటిదని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా రామాయణ దర్శకుడు నితీష్ తివారీ, వారణాసి దర్శకుడు రాజమౌళి ఇద్దరు అత్యంత ప్రతిభావంతులైన దర్శకులే. రాజమౌళి గురించి మనకు తెలిసిందే. ఆయన ప్లానింగ్, విజన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాహుబలి, RRR చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆయన వారణాసితో కూడా ప్రేక్షకులను నిరాశపరచునని అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక ఏది ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.